హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మీ ల్యాప్టాప్లో ఉన్న పీడిఎఫ్ ఫైల్ను మొబైల్ ఫోన్లోకి ఎలా సెండ్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ముందుగా మీ మొబైల్ ఫోన్ని తీసుకోండి. ఇప్పుడు మీ మొబైల్ ఫోన్ యొక్క డేటా కేబుల్ని తీసుకోండి. ఈ డేటా కేబుల్ మీ ఛార్జర్కి ఉంటుంది. ఇప్పుడు ఈ డేటా కేబుల్ను మీ మొబైల్ ఫోన్కి కనెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ డేటా కేబుల్ను మీ ల్యాప్టాప్ యొక్క యూఎస్బి పోర్ట్కి ఈ విధంగా కనెక్ట్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ ఫోన్ తీసుకోండి. ఇప్పుడు మీ మొబైల్ స్క్రీన్ను డౌన్కి స్వైప్ చేయండి. సిస్టమ్ యూఐ ఛార్జింగ్ దిస్ డివైస్ అని కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేయండి. యూజ్ యూఎస్బి ఫర్ అని ఓపెన్ అవుతుంది. ఇందులో ఫైల్ ట్రాన్స్ఫర్ ఆండ్రాయిడ్ ఆటో అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయగానే మీ మొబైల్ ఫోన్ ల్యాప్టాప్కి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీ ల్యాప్టాప్లో డెస్క్టాప్ మీద కనిపిస్తున్న దిస్ పీసీను ఓపెన్ చేయండి. డివైస్ అండ్ డ్రైవర్స్లో మీరు ఏ కంపెనీ మొబైల్ ఫోన్ని ల్యాప్టాప్కి కనెక్ట్ చేస్తే ఆ కంపెనీ నేమ్ మరియు ఆ ఫోన్ యొక్క మోడల్ నెంబర్తో స్టోరేజ్ డ్రైవ్ కనిపిస్తుంది. నేను రియల్మీ C55 మోడల్ గల ఫోన్ కనెక్ట్ చేశాను కాబట్టి రియల్మీ C55 అని కనిపిస్తుంది. దీన్ని ఓపెన్ చేయండి. ఇందులో ఇంటర్నల్ స్టోరేజ్ మరియు SD కార్డు స్టోరేజ్ అని చూపిస్తుంది. మీరు ల్యాప్టాప్లో ఉన్న PDF ఫైల్ ఫోన్ స్టోరేజ్లోకి సెండ్ చేయాలి అనుకుంటే ఇంటర్నల్ స్టోరేజ్ను ఓపెన్ చేయండి. SD కార్డు స్టోరేజ్లోకి సెండ్ చేయాలి అనుకుంటే SD కార్డు స్టోరేజ్ను ఓపెన్ చేయండి. నేను ఇంటర్నల్ స్టోరేజ్లోకి సెండ్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇంటర్నల్ స్టోరేజ్ను ఓపెన్ చేస్తున్నాను. ఈ విధంగా ఓపెన్ అయి కనిపిస్తుంది. మీ మొబైల్ ఫోన్ యొక్క డేటా అంతా కూడా ఫోల్డర్స్ రూపంలో ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు మీ ల్యాప్టాప్లో PDF ఫైల్ ఏ డ్రైవ్లో ఉంటే ఆ డ్రైవ్ను ఓపెన్ చేసి ఆ PDF ఫైల్ను సెలెక్ట్ చేసి కాపీ చేయండి. నేను ఫోన్లోకి సెండ్ చేయాలనుకున్న PDF ఫైల్ ల్యాప్టాప్ యొక్క డెస్క్టాప్ మీద ఉంది కాబట్టి ఈ డెస్క్టాప్ మీద కనిపిస్తున్న PDF ఫైల్ను సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు రైట్ క్లిక్ చేయండి. ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. లాస్ట్లో కనిపిస్తున్న షో మోర్ ఆప్షన్స్ పై క్లిక్ చేయండి. ఇందులో కాపీ ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే PDF ఫైల్ కాపీ అవుతుంది. ఇప్పుడు మీ మొబైల్ ఫోన్ యొక్క స్టోరేజ్లోకి రండి. ఇప్పుడు ఎంటీ ప్లేస్లో కర్సర్ని పెట్టి రైట్ క్లిక్ చేయండి. ఇందులో షో మోర్ ఆప్షన్స్ పై క్లిక్ చేయండి. ఇందులో పేస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ల్యాప్టాప్ డెస్క్టాప్ మీద కాపీ చేసిన PDF ఫైల్ మొబైల్ ఫోన్ స్టోరేజ్లోకి పేస్ట్ అవుతుంది. ఈ విధంగా ల్యాప్టాప్లో ఉన్న PDF ఫైల్ను మొబైల్ ఫోన్లోకి సెండ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయిందనుకుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.